హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఫస్ట్ మనము వెయిట్ లాస్ ఏంటి, ఏం పాటించాలి ఇవన్నీ మాట్లాడే ముందు నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఈ వీడియోస్ చెప్పండి. ఒక్కరికన్నా ఈ వీడియో యూజ్ అవుతే, ఎవరైతే వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద పని, లైక్ నేను కంపల్సరీ జిమ్కి వెళ్ళాలి, వెయిట్లు ఎత్తేసేయాలి, చాలా స్ట్రిక్ట్ డైట్స్ చేసేయాలి, కడుపు మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఏ రోజు కడుపు మార్చుకోలేదు. మీరు నా ఫుడ్ ప్లేట్స్ చూడండి, నేను యాక్చువల్గా పుష్టిగా తిన్నా, మంచిగా కడుపు నిండా 3 పూటలు తిన్నా అనమాట. కడుపు నిండా తింటూనే చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల నేనైతే ఆల్మోస్ట్ 72 నుంచి 56 వరకు కూడా వెళ్ళా. ఓకేనా? అంటే ఎవరైతే కష్టమని భావిస్తున్నారో వాళ్ళకి ఒక్కరికైనా యూజ్ అవుతే నా ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అండి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏం చెప్పాను, నేను మామూలుగా ఇంట్లో తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, లేకపోతే పోహా, ఇంకా ఓట్స్ విత్ ఫ్రూట్స్ కానీ, మధ్యాహ్నం ఏమో ఒక సాలెడ్, వైట్ రైస్, 2 కర్రీలు అండ్ కర్డ్ కూడా నేను చెప్పడం మర్చిపోయా, బట్ ఫొటోస్లో చూడండి. అండ్ ఈవినింగ్ టీ అలవాటు ఉంటే టీ, కొంచెం లైక్ డ్రై ఫ్రూట్స్ లాగా, మళ్ళీ డిన్నర్లో వచ్చేసి టిఫిన్ ఐటమ్స్ అని నేను చెప్పాను కదా. వీటన్నిటితో ఏమైంది, 5 కిలోస్ తగ్గింది. బట్ మన బాడీ చాలా తెలివి కలది, అలవాటు చేసేసుకుంటుంది. ఓకే ఓకే వీళ్ళు నాకు ఇది ఇచ్చేస్తున్నారు 2-3 నెలల నుంచి అని. అప్పుడు అది మొరాయిస్తుంది, ఇంకా బండి ముందుకు సాగదనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం దానికన్నా తెలివిగా మన బ్రెయిన్తో కొంచెం చేంజెస్ చేయాలి. ఏం చేసా, ఫస్ట్ థింగ్, ఇప్పటి వరకైతే నేను పెద్దగా వర్కౌట్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే, మార్నింగ్ ఒక 15 మినిట్స్ నేను వాక్కి వెళ్ళాను. ఓకేనా? తర్వాత మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక, మధ్యాహ్నం లంచ్ అయ్యాక, ఈవినింగ్ డిన్నర్ అయ్యాక 10 మినిట్స్ జస్ట్ నేను వాక్కి వెళ్ళేదాన్ని. సో దట్ ఒక 40 మినిట్స్ వరకు నార్మల్ వాకింగ్ వస్తుంది, ఒక 7,000 to 8,000 స్టెప్స్ అనేవి మనకు కవర్ అయిపోతాయి. రైట్? అది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్, డైట్లో ఇడ్లీ దోశ మానేసాను అని అనుకుంటున్నారా? లేదు, నా ప్రాణం అండి, ఇడ్లీ దోశ నా ప్రాణం. ఓకే, సో నేను అస్సలు మానలేను. వాటిని ఇన్ని రోజులు 2 కప్పులు బియ్యమో 3 కప్పులు బియ్యం, ఒక మినపప్పు, మీ ఇష్టం, మీ రేషియోలో వేసుకుంటారు కదా. దాన్ని ఈ మధ్య మార్కెట్లో మీరు వినే ఉంటారు, యూట్యూబ్లో కానీ, చిరుధాన్యాలు, మిల్లెట్స్ అంటారనమాట, వాటితో రీప్లేస్ చేశా. 2 కప్పులు సామలు, 1 కప్పు బియ్యము, 1 కప్పు మినపప్పు అలా వేసుకున్నా. ఇడ్లీకైతే ఇడ్లీకి, దోశకైతే దోశ. ఇడ్లీ దోశ అయితే మానలేదు, కాకపోతే అది ఎలా తయారు చేయాలన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, దానిని మార్చా అనమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అవే టిఫిన్లు, అవే ఇది, ఏం మారలేదు. కానీ ఒక 40 మినిట్స్ ఆఫ్ వాకింగ్, ఒక మిల్లెట్స్ అనేవి రీప్లేస్ చేశా. మధ్యాహ్నం మాత్రం రైసే, మళ్ళీ అక్కడ నేను చేంజెస్ చేయలేదు. అవి నెక్స్ట్ ఫేజ్. నేను చెప్పాను కదా, బాడీ ఎట్లెట్లా అలవాటు చేసుకుంటే మనం అట్లా అట్లా కొంచెం దానికి స్లోగా చేంజెస్ చేస్తూ రావాలి. ఇప్పటికే మీరు 5 కిలోస్ తగ్గిపోయారు కాబట్టి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. జనాలు కూడా, అరే, కొంతమంది మీకు ఒకవేళ మంచి ఫ్రెండ్స్ ఉంటే, మంచి ఫ్యామిలీ ఉంటే, అరే భలే చేస్తున్నామని ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తారనమాట. అప్పుడు ఇంకా చేయొచ్చు. అండ్ మీ వెయింగ్ స్కేల్ కూడా మీతో మాట్లాడుతుంది. అండ్ వెయింగ్ స్కేల్ ఒక్కటే మాట్లాడదు ప్రతిసారి, మన ఇంచెస్ కూడా మాట్లాడతాయి. ఎందుకంటే కొంతకి వెయిట్ అనేది స్కేల్ మీదనే కాదు, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11-12 ఇంచెస్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటే ఒక 1/2 ఇంచ్ తగ్గొచ్చు, అది కూడా వెయిట్ లాస్ కిందకే వస్తుంది. ఒకవేళ మీకు ఏమంటారు, మీ పొట్ట దగ్గర ఒక లైక్ ఒక 30-35 ఇంచెస్ ఉంటే అదొక 33కి అలా వచ్చింది అనుకోండి ఓవరాల్గా, అది కూడా మంచి వెయిట్ లాస్ అన్నట్టే కదా. ప్రతిసారి ఇప్పుడు మనల్ని అయితే జనాలు వెయింగ్ మెషిన్ అక్కడ పెట్టి, అమ్మా నువ్వు నుంచో, అమ్మా నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావని అయితే ఎవరు అడగరు కదా. చూడడమే కదా మనకి, జనాల గురించే నేను చెప్తున్నా. కానీ వెయిట్ లాస్ అనేది జనాల కోసం చెయ్యొద్దు అండి, సీరియస్గా. మీకోసం మీరు మారండి, మీకోసమే మీరు చెయ్యండి. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఒంటరిగానే వచ్చాము, ఈ బాడీయే మనకు తోడుగా ఉంటుంది మనం పోయేదాకా కూడా. అలాంటి దీన్ని మనం ఖచ్చితంగా ప్రేమించాలి.
ఇష్టంగా ప్రేమించాలి. ఎవరో పక్కనో లేదో అంటున్నారు, వాడెవరో మనల్ని అక్కడ లా ఉన్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు లా ఉన్నారు అని అంటున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ కోసమో పక్కన వాళ్ళ కోసం స్టార్ట్ చేస్తే మీరు దాన్ని మహా అయితే 2-3 మంత్స్ కన్నా ఎక్కువ చేయలేరు. ఎందుకంటే పక్కన వాళ్ళ కోసం మనం బతకలేం కదా. అదే మన కోసం మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తే మనం హెల్తీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనము ఏమంటారు మన పనులు మనం మంచిగా చేసుకోగలగాలి, మన ద్వారా మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే వెయిట్ లాస్ అనేది కంటిన్యూ చేయగలుగుతారు. పక్కనోళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ కోసము, ఫ్రెండ్స్ కోసము, లేకపోతే ఎక్కడో నేను ఫోటోలు అప్లోడ్ చేయాలి లైక్ యూట్యూబ్లోనో ఇన్స్టా కోసమో అలా చేస్తే, జనాల కోసం చేస్తే కంటిన్యూ చేయలేము. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ చిన్న చిన్న చేంజెస్తో నేను ఆల్మోస్ట్ ఒక 2 కిలోలు అయితే తగ్గా. దీని తర్వాత మళ్ళీ బాడీ మొరాయించింది. అప్పుడేం చేశాను అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీరు అన్ని ఫొటోస్ చూస్తూ ఉండండి నేను ఏమేమి డైట్స్ తిన్నానో ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.